విశాఖ ఎలా మారబోతా ఉంది, రాబోయే 3-4 సంవత్సరాల్లో ఏ స్థాయికి తీసుకెళ్లబోతా ఉన్నారు? పెట్టుబడి పెట్టే వాళ్ళకి కావాల్సింది శాంతి భద్రతలు, పెట్టుబడుల్ని, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే నాయకత్వం, అలాగే సహజ వనరులు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న మన రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం, అప్పటి నాయకులు పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళని భయపెట్టడం వల్ల పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో 5 ఏళ్లు ఈ రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి ఈ 16 నెలల్లో, ఈ 16-17 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అయిన దగ్గర నుండి కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు తోడైన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లోకేష్ గారు. ఈ డబుల్ ఇంజిన్, ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహానికి కారణమని గత 17 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కష్టం ఈ 2 రోజుల్లో ఇక్కడ కనిపిస్తుందని నాకు అర్థమైందండి. ప్రధానంగా సార్, అంటే ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ను విశాఖకి తీసుకురావడం అనేది 13-14 నెలల నారా లోకేష్ గారి కృషి చూసాం. దాన్ని కూడా కొంతమంది అవహేళన చేస్తూ అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి దానివల్ల లాభం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ గురించి లేదంటే తెలుగుదేశం పార్టీగా, ఎన్డీఏ ప్రభుత్వంగా మీరే దానికి అంత హైప్ ఇస్తూ ఉన్నారు? వాస్తవానికి రాజకీయ అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సరే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏమన్నా మాట్లాడితే కొంత మనం కూడా పరిగణించి వదిలేసేయచ్చు. కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కూడా రాజకీయాలు మాట్లాడితే క్షమించకూడదండి. ప్రతిపక్ష పార్టీ నాయకులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించండి. ఈ అభివృద్ధి ప్రక్రియని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి. కాబట్టి పెట్టుబడుల్ని ప్రోత్సహించే విధంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పనిచేయాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో కానీ, ఆ తర్వాత కానీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతున్న విజన్ 2047 అనే ఆ డాక్యుమెంట్ని తయారు చేసింది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, అధికారంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన విషయం అన్ని పార్టీలు గుర్తించాలి, ప్రతిపక్ష పార్టీ నాయకులు గుర్తించాలి.